రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు అత్యంత భయంకరమైన మలుపు తిరిగింది. ఒకవైపు జెనీవాలో శాంతి చర్చలు మొదలయ్యాయో లేదో, మరోవైపు రష్యా తన చరిత్రలోని అతిపెద్ద వైమానిక దాడులతో ఉక్రెయిన్ను చిన్నాభిన్నం చేస్తోంది. అసలు పుతిన్ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ చర్చల వెనుక ఉన్న అసలు రహస్యాలేంటో ఈ స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. ఉక్రెయిన్ గడ్డపై పరిస్థితులు చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. జెనీవాలో ఇరు దేశాల ప్రతినిధులు టేబుల్ మీద కూర్చుని శాంతి గురించి మాట్లాడుకోవడానికి రెడీ అవుతున్న వేళ రష్యా తన అసలు ప్రతాపాన్ని చూపించింది. ఏకంగా 400 డ్రోన్లు, 29 మిసైళ్లతో ఉక్రెయిన్ ఆకాశాన్ని రష్యా కమ్మేసింది. చర్చలు మొదలయ్యే ముందే ఇలాంటి భీకర దాడి చేయడం అంటే రష్యా తన పైచేయిని నిరూపించుకోవాలని చూస్తోందని క్లియర్గా అర్థమవుతోంది. రష్యా విసిరిన ఈ పంజాకు ఉక్రెయిన్ శత్రువుల ఫ్యూజులు అవుట్ అయిపోయాయి. ఈ అటాక్ ఎంత భయంకరంగా ఉందంటే ఖార్కివ్, ఒడిశా, జపోరిజియా నగరాల్లోని పవర్ గ్రిడ్లు, ఆయుధ డిపోలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రష్యా డ్రోన్లను ఆపలేక చేతులెత్తేసిన పరిస్థితి వచ్చింది. సరిగ్గా ఇదే టైంలో అమెరికా నుంచి ప్రెసిడెంట్ ట్రంప్ ఒక పర్సనల్ వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ త్వరగా టేబుల్ దగ్గరకు రావాలి, ఏదో ఒక డీల్ కుదుర్చుకోవాలి, లేదంటే అమెరికా సాయం విషయంలో సీన్ రివర్స్ అవుతుంది అని ట్రంప్ తనదైన శైలిలో అల్టిమేటం జారీ చేశారు. అంటే ఉక్రెయిన్కు ఇప్పుడు అటు రష్యా బాంబులు, ఇటు ట్రంప్ మాటలు రెండు వైపుల నుంచి ప్రెషర్ పెరిగిపోయింది. వెస్ట్ ఇక్కడితో ఆగిపోలేదు. ఉక్రెయిన్కు ఆయుధాలు ఇచ్చే విషయంలో జర్మనీని కూడా ఇప్పుడు ప్లేట్ ఫిరాయించింది. మా దగ్గరున్న ఆయుధాల నిల్వలు అయిపోయాయి, మా దేశ రక్షణను పక్కన పెట్టి మీకు ఇంకేం ఇవ్వలేము అని జర్మనీ చావు కబురు చల్లగా చెప్పింది. అంటే యూరప్లో ఉక్రెయిన్కు మద్దతిస్తున్న దేశాలన్నీ ఇప్పుడు నిరసించిపోతున్నాయి. జెనీవాలో చర్చలు జరుగుతున్నా క్షేత్రస్థాయిలో రష్యా డ్రోన్ల వర్షం కురిపిస్తూనే ఉంది. శాంతి వస్తుందని సామాన్య ప్రజలు ఎదురు చూస్తున్నా పుతిన్ మాత్రం తన పంతం నెగ్గే వరకు తగ్గేలా కనిపించడం లేదు. ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే ఉక్రెయిన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ట్రంప్ ప్రెషర్, జర్మనీ హ్యాండ్ ఇవ్వడం, రష్యా విధ్వంసం, ఈ మూడింటి మధ్య జెలెన్స్కీ ఏం చేయబోతున్నారు? దౌత్యం గెలుస్తుందా లేక యుద్ధమే క్లైమాక్స్కు చేరుకుంటుందా అన్నది ఇప్పుడు ప్రపంచమంతా ఉత్కంఠగా చూస్తోంది.